మన ప్రభువును మహాగణుడైన యేసుక్రీస్తు వారి నామం పేరిట మీ అందరికీ వందనాలు చెల్లించుకొంచున్నామండి. ప్రభునందు ప్రియమైన వారులారా, భూమి ఆకాశము దేవుని చేత సృజింపబడిన నాటి నుంచి నేటి వరకు అవ్వ ఆదాముల యొక్క వివాహము మొదలుకొని నేటి వరకు ఈ భూమిపైన ఎన్నో వివాహాలు జరుగుతూ ఉన్నాయి. దేవాది దేవుడు హవ్వ ఆదాములకు ఏదెను వనములో మొదటి వివాహము జరిపించాడు. అదే ప్రకారముగా నేటి వరకు అదే క్రమము జరుగుతూ వస్తూ ఉంది. ఇలా వివాహ వ్యవస్థ అనేది మనుషుని యొక్క జీవితంలో ప్రారంభమై అది కొనసాగుతూనే ఉంది. వివాహానికి సిద్ధపడి ఉన్నటువంటి వధువు లేక వరుడు అయినటువంటి వారు వారి యొక్క వివాహానికి ముందు ఎన్నో ఆలోచనలతో వివాహ వేదికపైకి వస్తారు. నాకు వివాహం జరగబోతోంది, నా భార్యను నేను ఈ విధంగా చూసుకోవాలి, ఆ విధంగా చూసుకోవాలి అని చెప్పి వరుడు ఆలోచన చేస్తాడు. అలాగే వధువు కూడా నేను వివాహం చేసుకోబోతూ ఉన్నాను, నా భర్తను ఆ విధంగా చూసుకోవాలి, ఈ విధంగా చూసుకోవాలని చెప్పి వధువు కూడా ఆలోచన చేస్తుంది. వివాహం చేసుకోబోయేటువంటి ప్రతి ఒక్కరూ చేసేటువంటి ఆలోచన ఇది. కానీ వీరు ఏ ఆలోచనలు అయితే చేసి వివాహ వేదిక పైకి వస్తారో, వారి యొక్క వివాహం అయిపోయిన తర్వాత వారి యొక్క సంసార జీవితం కొనసాగుతూ ఉన్నటువంటి యొక్క సమయాల్లో జరిగేది ఏంటంటే, వీరి వివాహానికి ముందు చేసినటువంటి యొక్క ఆలోచనలు ఏవైతే ఉన్నావో దానికి భిన్నంగా వారి యొక్క వివాహ జీవితం కొనసాగుతూ ఉంటుంది. దానికి భిన్నంగా వారి యొక్క వివాహ జీవితం కొనసాగుతూ ఉన్నప్పుడు వివాహానికి ముందు వీరు చేసినటువంటి ఆలోచన ఒక విధంగా ఉంటే, వివాహం తర్వాత వీరు చేసేటువంటి ఆలోచన ఏ విధంగా ఉంటుందో తెలుసా? నా భార్యను నేను ఎలా సంతోషపెట్టాలి అని చూస్తాడంట పెళ్ళి అయిన వాడు. అలాగే పెళ్ళి అయిన స్త్రీ కూడా నా భర్తను ఎలా సంతోషపెట్టాలి అని చెప్పి చూస్తూ ఉంటుందంట. వివాహానికి ముందు ఏం ఆలోచన చేస్తారు? నా భార్యను అలా చూసుకోవాలి, ఎలా చూసుకోవాలని చెప్పి ఒక ప్లానింగ్ ఉంటుంది. కానీ ఆ ప్లానింగ్ కాస్త ఏమైందంటే వివాహం తర్వాత బెడిసి కొట్టింది. ఆ ప్లానింగ్ అంతా పోయి నేను ఎలా చూసుకుంటే నేను నా భార్యను సంతోషపెట్టగలను, నేను ఎలా చూసుకుంటే నా భర్తను నేను సంతోషపెట్టగలను అని చెప్పి ఈ విధంగా ఆలోచన చేయడం మొదలు పెడతారు. వివాహం అయిన తర్వాత నుంచి, నా సొంత మాటలు కాదండి, బైబిల్ గ్రంథంలోంచి కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 7వ అధ్యాయము 33వ వచనం నుంచి వాక్యలేఖనాన్ని చదువుకుందాం. చూడండి. పెండ్లి అయినవాడు భార్యను ఎలాగ సంతోషపెట్టగలనని లోక విషయమైన వాటిని గూర్చి చింతించుచున్నాడు. అటువలనే పెండ్లి కాని స్త్రీయు తాము శరీరమందును ఆత్మయందును పవిత్రురాండ్రై ఉండుటకు ప్రభు విషయమైన కార్యముల గూర్చి చింతించుచుందురు కానీ పెండ్లి అయినది భర్తను ఎలాగూ సంతోష పెట్టగలనని లోక విషయమైన వాటిని గూర్చి చింతించుచున్నది. ప్రభునందు ప్రియమైన వారులారా, చదవబడినటువంటి వాక్య లేఖనాన్ని గూర్చి జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే ఎవరిని గూర్చి రాయబడింది ఇది? పెండ్లి చేసుకోలేని వారిని గుచ్చా, చేసుకున్న వారిని గుచ్చా? పెండ్లి చేసుకున్న వారిని గుచ్చి. పెండ్లి అయిన తరువాత భార్యాభర్తల యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉంటాయి అనేది ఇక్కడ దేవాది దేవుడు తన యొక్క భక్తుల ద్వారాగా వాక్య లేఖనంలో రాసి ఉంచాడు. కారణం ఏంటంటే, ప్రతి వ్యక్తి మనకి బిడ్డలకి చక్కని జ్ఞానము చదువును నేర్పించడానికి బడులు ఉన్నాయి, పాఠశాలలు ఉన్నాయి. అదేవిధంగా ఒక ఉద్యోగానికి ప్రిపేర్ అయ్యేటువంటి వ్యక్తికి ఆ ఉద్యోగం గురించి అవగాహన కల్పించడానికి కోచింగ్ సెంటర్స్ ఉన్నాయి. వాస్తవా కాదా? ఉన్నాయి. వాటి ప్రకారం ఏం చేస్తారంటే, మన పిల్లలకు మనం చదువు నేర్పించిన కారణాన్ని బట్టి
వారు పెద్ద అయిన తర్వాత ఆ చదువును బట్టి ప్రయోజకులు అవుతారు. ఉద్యోగాన్ని బట్టి కోచింగ్ చేసినటువంటి వ్యక్తి తెలియనటువంటి ఆ యొక్క ఉద్యోగానికి కోచింగ్ ఎప్పుడైతే నేర్చుకుని ఈ వ్యక్తి వెళ్తాడో తెలిసిన వ్యక్తిలాగా ఆ యొక్క ఉద్యోగాన్ని చక్కగా తన యొక్క ధర్మాన్ని నిర్వర్తిస్తాడు. మరి భార్య భర్తలైనటువంటి వారు తమ యొక్క వివాహ ధర్మాన్ని కొనసాగించడానికి భార్య భర్తలైనటువంటి వారికి ఏ విధమైనటువంటి ట్రైనింగ్ ఉందా? ఏ విధమైనటువంటి ట్రైనింగ్ అన్నా ఉందా? ప్రభునందు ప్రియమైన వారలారా, భార్య భర్తలైనటువంటి వారికి ఏ విధమైనటువంటి ట్రైనింగ్ లేదు. అప్పటి వరకు వివాహానికి సిద్ధపడ్డటువంటి వధువు వరులు ఏం చేస్తారంటే, వీరికి వివాహ బాంధవ్యాన్ని గూర్చి అవగాహన లేదు కాబట్టి వివాహం అయిన తర్వాత వారి యొక్క కుటుంబ జీవితం ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది వారికి ఒకరికొకరికి అవగాహన లేదు కాబట్టి వీరు ఏమనుకుంటారంటే, నా భర్తను ఎలాగ సంతోషపెట్టాలి, నా భార్యను ఎలాగ సంతోషపెట్టాలి అని తప్పే ఆలోచన చేస్తారు. కానీ వివాహ జీవితంలో ఎదురయ్యేటువంటి పరిస్థితులను బట్టి ఒకరికొకరు ముందుకి ఏ విధంగా వెళ్ళాలి అనేటువంటిది వీరికి తెలియదు. తెలియని కారణాన్ని బట్టి వీరేం చేస్తారంటే వివాహానికి ముందు ఈ విధంగా ఆలోచన చేస్తారు. మరి వివాహం అయిన తర్వాత వీరి ఆలోచన బెడ్స్ కొట్టి మరొక విధంగా వీరి ఆలోచనలు ప్రారంభమవుతాయి. ఏ విధంగా ప్రారంభమవుతాయి అంటే, వివాహం అయిన తర్వాత చదవండి, పెండ్లి అయిన వాడు భార్యను ఎలాగ సంతోష పెట్టగలనని లోక విషయమైన వాటిని గూర్చి చింతించుచున్నాడు. ఈ మాట జాగ్రత్తగా గమనించండి. ఏం చేస్తున్నాడంట? చింతించుచున్నాడు. చింతించడం అంటే సంథింగ్ ఏదో జరిగింది పెళ్ళైన తర్వాత, అవునా కదా? పెళ్ళైన తర్వాత సంథింగ్ ఏదో జరిగింది. నా వివాహానికి ముందు నేను ఎలా అనుకున్నాను నా భార్య విషయంలో, నా వివాహానికి ముందు నేను ఎలా అనుకున్నాను నా భర్త విషయంలో, కానీ ఇప్పుడు అంతా రివర్స్ జరుగుతుందని చెప్పి ఒకరినొకరు ఆలోచన చేయటం మొదలు పెడతారు, చింతిస్తూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు. ఇంకెలా సంతోషపెట్టాలి నా భర్తను నేను, ఇంకా ఏ విధంగా సంతోషపెట్టాలి నా భార్యను నేనని పెండ్లి అయిన భార్య కానీ భర్త కానీ చింతిస్తూ ఉంటారంట. అంతేనా రాయబడి ఉంది? అంతేనా? కారణం ఏంటి? వీరికి ట్రైనింగ్ ఇచ్చేవారు లేరు. వివాహ జీవితాన్ని గురించి చెప్పేటువంటి వారు లేరు. పోని దైవజనుడు వివాహం చేసేటప్పుడు ఏవైనా 4 మాటలు చెప్పేటప్పుడు అయ్యి అన్నయ్య అంటారంటే అవి వినరు. ఊహల్లో మునిగి తేలుతూ ఉంటారు ఈ వధూవరులు. బాగా గమనించండి. చెప్పే మాటలు కూర్చున్నోళ్ళు అన్నయ్య అంటారు కానీ అమ్మాయి అబ్బాయి మాత్రం వినరు. వీళ్ళు ఊహల్లో వీళ్ళు మునిగి తేలుతూ ఉంటారు. కారణం ఏంటంటే వారి యొక్క ఆలోచనలు ఉద్దేశాలు వేరుగా ఉంటాయి తప్ప వారు ఆలోచన చేసేదే కరెక్ట్ అని ఆలోచన చేస్తూ దైవజనులు చెప్పేది అనరు, ఎవరు చెప్పేది అనరు. తీరా వివాహం జరిగిన తర్వాత అర్థం కాక జుట్టు పీక్కుంటూ ఉంటారు. ఎలా సంతోషపెట్టాలి నా భార్యని, ఏ విధంగా సంతోషపెట్టాలని. ఎన్నో వివాహాలు జరుగుతూ ఉన్నాయండి భూమి పుట్టినప్పటి నుంచి. కానీ వివాహ జీవితాలను మనం గమనించినట్లయితే జరిగినటువంటి ఎన్నో వివాహ బాంధవ్యాల్లో అల్లర్లు, తగాదులు, గొడవలే ఎక్కువ అవుతూ ఉన్నాయి. కారణం ఏంటంటే ఏ విధమైనటువంటి అవగాహన లేకపోవటం, చెప్పేటువంటి వారు లేకపోవటం, చెప్పినా వినేటువంటి వారు లేకపోవటం. ప్రభునందు ప్రియమైన వారులారా, ఒక స్టూడెంట్ బాగుపడాలంటే చక్కగా చదవాలి. ఒక ఉద్యోగి తన ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తించాలంటే కోచింగ్ సరిగ్గా చేయాలి. మరి వివాహ ధర్మాన్ని, దాంపత్య జీవితాన్ని చక్కగా కొనసాగించాలంటే దంపతులైనటువంటి వారు ఏ కోచింగ్ తీసుకోవాలనేటువంటిది మనం ఆలోచన చేస్తే ప్రపంచంలో కల్లా ఒక బాంధవ్యాన్ని బలపరిచేది, వివాహ జీవితాన్ని స్థిరపరిచేటువంటి కోచింగ్ ఏదైనా ఉందంటే అది కేవలం ఒక బైబిల్ గ్రంథం మాత్రమే. దేవునికి స్తోత్రం. ఒక కోచింగ్ తీసుకునేటువంటి వ్యక్తి చక్కగా తను తీసుకున్నటువంటి కోచింగ్ ప్రకారంగా నడిస్తేనే ఆ ఉద్యోగం సరిగ్గా ఉంటుంది. ఒక చదువుకునేటువంటి వ్యక్తి తను చదువుకునేటువంటి చదువును బట్టి ఎగ్జామ్లో కరెక్ట్గా రాస్తేనే తన యొక్క చదువుకు ప్రతిఫలం ఉంటుంది. అలాగే బైబిల్ కూడా ఒక దాంపత్య జీవితానికి ఇచ్చేటువంటి కోచింగ్
ఆ దాంపత్య జీవితంలో ఇద్దరు తమ యొక్క వృత్తి ధర్మాలని వారు ఖచ్చితంగా పాటించినప్పుడు, ఆ ప్రకారంగా నడుచుకున్నప్పుడే వారి యొక్క వివాహ జీవితం స్థిరంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఏంటి బైబిల్ చెప్పేటువంటి ఆ యొక్క వివాహ ధర్మాలు? భార్యను గూర్చి ఏమని మాట్లాడుతూ ఉంది బైబిల్ గ్రంథం, భర్తను గూర్చి ఏమని మాట్లాడుతూ ఉంది బైబిల్ గ్రంథం అనేటువంటిది మనం జాగ్రత్తగా పరిశీలన చేయాలి. ఒక వివాహ జీవితంలో అది బలపడాలి, స్థిరపడాలి అంటే బైబిల్ ఆ బంధాన్ని గురించి ఏమని మాట్లాడుతూ ఉన్నది అనేటువంటిది మనం గమనించాలి. చూడండి, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం. స్త్రీలరా, ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. ఏంటంట ఇక్కడ? భార్యను గూర్చి, భర్తను గూర్చి అపోస్తులైనటువంటి పౌలు గారు రాస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. పురుషుడు ముందా, స్త్రీ ముందా? పురుషుడే ముందు కదా. మరి ఇక్కడ అపోస్తులైనటువంటి పౌలు గారు రాస్తూ ముందుగా స్త్రీని గూర్చి రాయటం గల కారణం ఏంటంటారు? పరిశీలన చేయండి. ఒక వివాహ జీవితము బలపడాలి, స్థిరపడాలి అంటే అది స్త్రీతోనే ప్రారంభమవుతుందండి. అందుకే మొదటిగా స్త్రీని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు అపోస్తులైనటువంటి పౌలు గారు. స్త్రీ తమ యొక్క వివాహ జీవితము సంతోషంగా ఉండాలి అంటే ఏ విధంగా ఉండాలి అనేటువంటి దాన్ని గురించి అపోస్తులైనటువంటి పౌలు గారు మాట్లాడుతూ మొదట స్త్రీని ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నాడు. వివాహ జీవితానికి అది బలపడటానికి స్త్రీ ప్రథమ పాత్ర అని మీరు ఎలా చెబుతున్నారని చెప్పి మీరు అడగవచ్చు. బైబిల్ గ్రంథం అంతా పరిశీలన చేయొచ్చు. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును అని ఉంటుంది. ఇల్లు కట్టేది మగోడా, ఆడ మనిషా? అది ఏ విధమైనటువంటి ఇంటిని గురించి మాట్లాడుతున్నాడంటే ఒక కుటుంబం అనేటువంటి ఇంటిని గురించి మాట్లాడుతున్నాడు. ఒక కుటుంబం కట్టబడాలన్నా, ఒక వివాహ జీవితం కట్టబడాలన్నా స్త్రీదే ప్రథమ పాత్ర. అందుకే అపోస్తులైనటువంటి పౌలు గారు ఇక్కడ మాట్లాడుతూ మొదట స్త్రీని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఒక స్త్రీ ఏ విధంగా ఉండాలి అనేటువంటి దాని గురించి మాట్లాడుతూ, స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి అని మాట్లాడుతూ ఉన్నాడు. ఒక స్త్రీ తన వివాహ జీవితంలో చేయవలసినటువంటి పని ఏదైనా ఉన్నదా అంటే లోబడటమే. బైబిల్ అంతా పరిశీలన చేయండి. స్త్రీ లోబడాలి, మరి పురుషుడు ఏం చేయాలి? చదవండి 25 వచనం. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువల్లే పురుషులు కూడా తమ సొంత శరీరం వల్లే తమ భార్యలను ప్రేమింప బద్ధులై ఉన్నారు. ఏం చేయాలంట? స్త్రీ ఏమో లోబడాలి, పురుషుడేమో ప్రేమించాలి. భర్త ప్రేమించాలి అంటే స్త్రీ లోబడాలి. ఇక్కడే ఉంది చిన్న చిట్కా. చిట్కా ఎక్కడుందంటే స్త్రీ లోబడేటువంటి విధానాన్ని బట్టి భర్తలు కూడా ఈజీగా భార్యను ప్రేమిస్తూ ఉంటారు. ప్రభునందు ప్రియమైన వారలారా, వివాహ దాంపత్య జీవితాలను మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే బైబిల్ గ్రంథంలో చాలా వాక్య లేఖనాలను మనం పరిశీలన చేయొచ్చు. ఏ వాక్య లేఖనాన్ని పరిశీలన చేసిన బైబిల్ గ్రంథం ఏమని మాట్లాడుతుందంటే, కొలసీలకు రాసినటువంటి పత్రిక 3:18 ప్రకారమే కానీ, తిమోతికి రాసినటువంటి పత్రిక 2:11 ప్రకారమే కానీ, అదే విధముగా పేతురుకు రాసినటువంటి మొదటి పత్రిక 3:1 ప్రకారమే కానీ, ఇలా ఎన్నో వాక్యాలను చెప్పుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఈ వాక్యాలన్నీ చూడండి, పురుషునికి తన భార్య లోబడాలి అనే మాటే రాయబడి ఉంటుంది. ఎంతవరకు లోబడాలని చెప్పి స్త్రీలు అడగొచ్చు. జీవితాంతం లోబడాలి. పురుషుడికి స్త్రీ జీవితాంతం లోబడాలి. పెద్దలే అంటూ ఉంటారు కదా, ఏమని? స్త్రీకి భూదేవంత ఓర్పు కావాలంట. లోబడాలంటే ఓర్పు కూడా చాలా కావాలి స్త్రీకి. లోబడటం చెప్పినంత తేలిక కాదండి. లోబడటం అంటే ఏంటి చెప్పండి?
మగవాడు ఏదన్నా మాట మాట్లాడినప్పుడు తిరిగి మాట్లాడటం లోబట్టం అంటే అది లోబట్టం అనరు, మూర్ఖత్వం అంటారు. ఏమంటారు? మూర్ఖత్వం అంటారు. బైబిల్ గ్రంథంలో మనం పరిశీలన చేసినట్లయితే ప్రతి స్త్రీ తన భర్తకు లోబడాలని చెప్పి వాక్యలేఖనం మాట్లాడటం గల కారణం ఏంటంటే ఆ లోబట్టంలోనే ఆ దాంపత్య జీవితం సుఖ సంతోషాలుగా సాగిపోతుంది. లోబట్టం చాలా కష్టం అండి. లోబడాలంటే చాలా ఓర్పు కావాలి. లోబట్టం అంటే మాట అన్నా సరే, తిట్టినా సరే, కొట్టినా సరే ఎవరన్నా లోబడగలుగుతారా? ఇప్పుడు మనం ఉన్నాం, మనల్ని ఎవరన్నా ఒక మాట అన్నారు అనుకుంటే అనుకునిలే అని చెప్పి మనం లోబడగలుగుతామా? స్పాట్లోనే తిరిగి సమాధానం చెబుతాం, అవసరమైతే కొడతాం కూడా. లోబట్టం అంటే అంత కష్టం. ఒక వ్యక్తి అన్న మాటని దాన్ని తుడిచివేయాలంటే చాలా కష్టం. కానీ అది ఎంత కష్టం అన్నా సరే దాన్ని భరించాలి. పురుషుడు ఏదో పని మీద వెళ్తాడు, కోపం మీద వస్తాడు, చిరాకు మీద వస్తాడు, భార్య కదా అని చెప్పి కొంచెం అధికారం మీద ఏదో ఒక మాట అంటాడు. ఏంటి నూనె అన్నది అని చెప్పి మాట మాట్లాడితే ఎలా ఉంటుంది పరిస్థితి? వేరే విధంగా ఉంటుంది. పురుషుడు కోపం వచ్చింది, చిరాకులో బురాకులో ఉంటాడేమో, కోపం వచ్చింది. అక్కడ ఏం జరిగిద్ది అంటే గొడవ జరిగిద్ది. బైబిల్ గ్రంథంలో మనం పరిశీలన చేసినట్లయితే సామెతల గ్రంథము 31వ అధ్యాయము 10వ వచనంలో ఒక మాట చదువుకుందాం, చూడండి. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. గుణవతి అయిన భార్య అంటే ఎటువంటిది? ఇప్పుడు చెప్పేటువంటి స్వభావం కలిగినటువంటి స్త్రీనే గుణవతి అయినటువంటి భార్య. లోబడేటువంటి తత్వం కలిగినటువంటి స్త్రీనే గుణవతి అయినటువంటి భార్య. గుణం కలిగేటువంటి భార్య దానికి సీక్వల్గా జ్ఞానవంతురాలైనటువంటి స్త్రీ అని కూడా మనం చెప్పుకోవచ్చు. జ్ఞానవంతురాలు ఏం చేసిద్దంట? తన ఇల్లు కట్టిద్దంట. మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఓడబెరికిద్దంట. ఈ గుణవతి జ్ఞానవంతురాలు అనేటువంటి స్త్రీలను గూర్చి బైబిల్ గ్రంథం మాట్లాడేటువంటి విధానాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేయొచ్చు. జ్ఞానవంతురాలు తన యొక్క ఇల్లు ఏ విధంగా కట్టిద్ది అనేటువంటి మనం పరిశీలన చేస్తే మహాకవి అంటాడు కదా, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులే అంటారు. అదేవిధంగా జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టునంటే ఇల్లు అంటే ఇల్లు కాదండి, ఇల్లు అంటే ఒక కుటుంబం. ఒక స్త్రీ జ్ఞానం కలిగిందైతే తన కుటుంబాన్ని కట్టిద్దంట. అది ఏ విధంగా కట్టిద్ది? ఒక ఇల్లు కట్టాలి అంటే ఒక వ్యక్తి అది ఈజీగా అయిపోయే పనా? ఏమండి, కూర్చొని కాలు మీద కాలు వేసుకుంటే అయిపోయే పనా ఇల్లు కట్టడం అంటే? అయిపోయే పని కాదు. ఒక ఇల్లు కట్టాలంటే చాలా కష్టపడాలి, చాలా కష్టపడాలి. పునాదికి గొయ్యి తవ్వాలి, ఒకరాయి పేర్చాలి. అది ఎండైనా సరే భరించాలి, అవునా కదా? ఎండైనా సరే భరించి కట్టాలి ఇల్లు. అది కష్టమైన పనా తేలికైన పనా? ఇల్లు కడతాం చాలా కష్టమైన పని. అబ్బో ఎండ నా ఈపు మాడిపోతుంది, నా తల మాడిపోతుంది అని చెప్పి కట్టేవాడు పక్కకి వెళ్తే ఏమవుతుంది? ఇల్లు అలాగే ఉంటుంది. ఇల్లు కట్టేవాడు చల్లని వాతావరణం కావాలని కోరుకోడు, నొప్పి లేకుండా కట్టాలని కోరుకోడు. ఇల్లు కట్టేటప్పుడు రాళ్ళు మోసేటప్పుడు ఎదురు దెబ్బలు తగలొచ్చు, చేతులు నొప్పి పుట్టొచ్చు, ఎండ బాగా తగలొచ్చు, ఎన్నో పరిస్థితులు ఎదురవచ్చు. కష్టాలన్నీ దాటుకుంటూ ఒకరాయి పేరిస్తేనే అది ఇల్లు అవుతుంది. అదేవిధంగా ఒక ఇల్లు కట్టాలంటే చాలా సహనం కావాలి, ఓర్పు కావాలి, అవునా కాదా? సహనం కావాలి, ఓర్పు కావాలి. స్త్రీకి కూడా అంతే. ఒక కుటుంబాన్ని కట్టాలంటే ఇల్లు కట్టేవాడికి ఎంత ఓపిక ఎంత సహనం అయితే కావాలో ఒక కుటుంబాన్ని కట్టేటువంటి స్త్రీకి కూడా అంత సహనం అంత ఓర్పు కావాలి. ఇల్లు కట్టేటప్పుడు ఎన్నో శ్రమలు ఎదురవచ్చు, ఎంతో కష్టం తగలొచ్చు నీకు. కుటుంబాన్ని కట్టేటప్పుడు కూడా అంతే, ఎన్నో మాటలు రావచ్చు. ఇంట్లో వారు ఎన్నో అనొచ్చు, నిన్ను అత్తమామ ఒక మాట అనొచ్చు, భర్త మాట అనొచ్చు, ఇంట్లో వారు ఒక మాట అనొచ్చు.
అవన్నీ మౌనంగా భరిస్తేనే కుటుంబాన్ని కట్టుకోగలిగిద్ది. ఆ స్త్రీని దేనితో పోల్చి మాట్లాడాడంటే భక్తుడు జ్ఞానవంతురాలు అని మాట్లాడాడు. రెండో కేటగిరీ స్త్రీ అక్కడ మనకు కనబడుతుంది. సామెతలు 14:1 ఉంటాయి ఈ మాటలు. రెండో కేటగిరీ స్త్రీ ఎవరు? మూఢురాలు. మూఢురాలు ఏం చేసిద్దంట? తన చేతులతో తన ఇంటిని ఊడబెరుకును. కట్టడం చాలా కష్టం అండి. ఇల్లు పడగొడతాం పెద్ద పనా? చాలా ఈజీ పడగొడతాం. మూఢురాలు తన చేతులతో తన ఇంటిని ఊడబెరుకును అంటే తన కుటుంబాన్ని ఆ రీతిగా దూరం చేసుకుద్దంట మూర్ఖత్వం కలిగినటువంటి స్త్రీ. ఏ విధంగా అంటే అత్త ఒక మాట అన్నదనుకో, ఆ మాటను భరించదు. ఏంటి నువ్వు నన్ను అనేది ఏంటని చెప్పి అత్త మీద తిరగబడిద్ది ఆ స్త్రీ, మూర్ఖత్వం కలిగినటువంటి స్త్రీ. మావ మాట అంటే మావ మీద తిరగబడిద్ది. ఇరుగు పొరుగు వారు వచ్చి అది కాదే నీ అత్త మావ కదా, కొంచెం వాళ్ళకి గౌరవం ఇవ్వచ్చు కదా అంటే వాళ్ళ మీద తిరగబడిద్ది. ఏంటి నువ్వు నాకు చెప్పేది? అత్త అయితే మావ అయితే. ఈ మూర్ఖురాలైనటువంటి స్త్రీకి ఏ విధమైనటువంటి స్వభావం ఉంటుందంటే మూర్ఖత్వం ఉంటుంది. మూఢురాలు అనేటువంటి పేరులోనే ఉంది కదా, మూర్ఖత్వం ఉంటుంది. మూర్ఖత్వం ఏ విధంగా ఉంటుంది? నువ్వు చెబితే నేను అనేది ఏంటంట అన్న విధంగా ఉంటుంది వారి ఆలోచన. ఒకరు చెప్పేది వినరు వీళ్ళు. రెండోసారి చెప్పేవాడు కూడా వాళ్ళ దగ్గరికి రారు. మూర్ఖుడి దగ్గరికి ఎవడన్నా వస్తాడా? ఒకసారి చెబుతాడు, రెండోసారి ఏం చేస్తాడంటే ఒరే వాడు మూర్ఖుడురా, చెప్పినాయండి వాడికి చెవటం వేస్ట్ అంటారు. మూఢురాలైనటువంటి స్త్రీ విషయంలో కూడా అంతే చేస్తారు. ఏం చేస్తారంటే మొదటిసారి చెబుతారు, వినలేని కారణాన్ని బట్టి దూరంగా ఉంటారు. ఏం చేసిద్దంటే ఏమో మాట్లాడేటువంటి మాట విధానాన్ని బట్టి ఒకరిని 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 దూరం చేసుకునిద్ది. అనుకుంటుంది, చూసావా నా అత్త మామ భయపడిపోయారు నా దెబ్బకి, చూసావా నా తోటివారు భయపడిపోయారు నా దెబ్బకి అని చెప్పి అనుకుంటుంది. కానీ ఈ స్త్రీ తనకు తెలియని విషయం ఏంటంటే తన మాటలతో ఒకరిని 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 దూరం చేసుకుంటూ వెళ్ళిపోద్ది. అదే తన చేతులతో తన ఇల్లు ఊడబెరుక్కోవటం అంటే. అత్త మాట అన్న పడదు, మావ మాట అన్న పడదు. అత్త మావలను దూరం చేసుకునేది. అమ్మ నీకు దండం, నీ భర్తను తీసుకొని నువ్వు ఏడకన్నా వెళ్ళి జీవించమ్మా అంటారు అత్త మావ. వెళ్తా ఏంటంట అంటది, తీసుకొని వెళ్ళిపోద్ది. కారణం ఏంటంటే మూర్ఖత్వం. మాట అంటే పడేటువంటి స్వభావం కాదు. తన చేతిలో ఉన్నటువంటి తన యొక్క ఇంటిని చెదరగొట్టుకునేటువంటి తత్వం మూఢురాలైనటువంటి స్త్రీ తత్వం అది. ఆ రీతిగా అత్తమామల దూరం చేసుకునేది, ఇరుగు పొరుగు వారిని దూరం చేసుకునేది, భర్తను తీసుకుని వెళ్ళి ఎక్కడో పెట్టింది. కొన్నాళ్ళకి వాడిని కూడా మాటలతో పొడిచి 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 వేధించి 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 ఆఖరికి వాడిని కూడా విడిచిపెట్టేటువంటి పరిస్థితులు ఎదురవుతాయి ఆ స్త్రీకి. ఏ స్త్రీ ఆ స్త్రీ? మూఢురాలైనటువంటి స్త్రీ. ఒక కుటుంబ జీవితంలో స్త్రీ పాత్ర కనుక సరి అయినదిగా లేకపోతే ఆ కుటుంబ జీవితం కట్టబడటం చాలా కష్టమండి. నేను మాట్లాడటం గల కారణం ఏంటంటే బైబిల్ గ్రంథంలో సొలొమోను గురించి మనం ఆలోచన చేయొచ్చు. భూమి మీద అతనికి ముందు కానీ అతని తర్వాత కానీ అతను వంటి జ్ఞానం కలిగిన వారు లేరు, రారు కూడా అని చెప్పి దేవాది దేవుడే స్వయానంగా మాట్లాడేటువంటి మాటలు సొలొమోను గురించి. అటువంటి జ్ఞానము కలిగినటువంటి సొలొమోను తన యొక్క జీవిత కాలంలో మనం పరిశీలన చేయొచ్చు. 1000 మందితో సంసారం చేశాడు, అవునా కదా? 1000 మందితో సంసారం చేసి ఒక స్త్రీ దగ్గర ఆగి మాట్లాడుతూ ఉంటాడు సొలొమోను. ప్రాణము విసికించు జగడకొండి దానితో కాపురం ఉండట కంటే అరణ్య భూమిలో నివసించడం మేలు అని మాట్లాడుతూ ఉంటాడు. చూడండి సామెతల గ్రంథం 21వ అధ్యాయం. సామెతల గ్రంథం 21వ అధ్యాయం 19వ వచనం. ప్రాణము విసికించు జగడకొండి దానితో కాపురము చేయుట కంటే అరణ్య భూమిలో నివసించుట మేలు అంటున్నాడు. ఏంటంట
మూర్ఖురాలైనటువంటి స్త్రీ స్వభావం ఎలా ఉంటుందంటే, భర్త ఏదో పని చేసి ఇంటికి వస్తాడు, వచ్చిన కాడి నుంచి వాడిని ఏదో విధంగా విసిగిస్తూనే ఉంటుంది. ఇందా చెప్పే కదా, జ్ఞానవంతురాలు ఏం చేసిద్దంట, ఎవరన్నా ఒక మాట అన్న పడుతూ కుటుంబాన్ని కట్టుకుంటూ వెళ్ళిపోద్ది. మూర్ఖురాలైనటువంటి స్త్రీ యొక్క తత్వం అటువంటిది కాదు, విసిగిస్తూ ఉంటుంది. ఇదిగో మీ అమ్మ ఎలా అంది, మీ నాన్న ఎలా అన్నాడని చెప్పి భర్తను విసిగిస్తుంది. ఆఖరికి భర్తను అక్కడి నుంచి తీసుకుపోయి వేరే చోట పెట్టిద్ది. వేరే చోట పెట్టాక కుదురుగా ఉంటుందా? బయటికి వెళ్ళాడు అనుకో, ఎక్కడికి వెళ్ళొచ్చావు, దేనికి వెళ్ళొచ్చావు, ఎందుకు వెళ్ళొచ్చావు, అన్ని విధాలుగా సమాధానం చెప్పాలి. ఇంటికి వస్తే విసుగుదాల, ఇంటికి వస్తే విసిగించటం. ఇటువంటి స్త్రీని చూశాడు సొలొమోను. చూసి ఏమంటూ ఉన్నాడంటే, ప్రాణము విసికించు జగడకొండి దానితో కాపురం ఉండుట కంటే అరణ్య భూమిలో నివసించడం మేలు అంటున్నాడు. కారణం ఏంటి? ఈరోజు ఎంతోమంది పురుషులు వివాహమైన తర్వాత ఇంటికి రాకుండా రెస్టారెంట్లోనూ, బార్ల్లోనూ, లేదా రోడ్డుల్లోనూ, సెంటర్లో తిరుగుతున్నారంటే కారణం ఏంటో ఒకసారి పెళ్ళైనటువంటి స్త్రీలు గమనించండి. కారణం ఏంటి? ఇంట్లో భార్య గనక సరిగా ఉంటే పురుషుడు ఏం చేస్తాడంటే, తన పని అయిపోయిన తర్వాత ఎప్పుడు ఇంటికి వెళ్ళాలా అని చెప్పి ఆలోచన చేస్తాడు. నలుగురు తాగుబోతులు అంట మీటింగ్ వేసుకున్నారంట, ఒక ఉపమానం చెబుతాను కదండి. నలుగురు తాగుబోతులు మీటింగ్ వేసుకున్నప్పుడు, తాగుబోతులు ఎక్కడ మీటింగ్ వేసుకుంటారు? బార్లో మీటింగ్ వేసుకుంటారు. ఈ బార్లో మీటింగ్ వేసుకున్నటువంటి నలుగురు తాగుబోతులు ఒకడో మాట్లాడుతూ ఉన్నారంటే ఏ విధంగానంటే, ఒరే నేను ఇక్కడ ఉన్నంత వరకేరా నా జీవితం సుఖంగా ఉంటుంది, ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళిన తరువాత నా భార్య తలుపు తీయదురా అని చెప్పి మాట్లాడుతున్నాడంట మొదటోడు. ఏంటంట, బార్లో ఉన్నంతసేపే పాప మా జీవితం సుఖంగా ఉంటుందంట, ఇంటికి వెళ్ళిన తర్వాత భార్య తలుపు తీయదంట, బయటే సావు, ఇంట్లో నీకు ఎంట్రీ లేదంటదంట. మొదటోడు తన బాధ చెప్పుకుంటున్నాడు. మొదటోడు ఏమంటున్నాడంటే, ఒరే ఇక్కడ మీ అందరితో కలిసి తాగినంతసేపారో నాకు సుఖం సంతోషం, ఇంటికి వెళ్ళానంటే నా భార్య తలుపు కూడా తీదరా, బయటే సావు అంటది. ఎంతసేపు తలుపు కొట్టి బాదుకున్నా నా పరిస్థితి ఇంకా బయటే అంటున్నాడు. రెండో వాడు అంటున్నాడు, ఒరే నా భార్య నీ భార్య లాంటిది కాదురా, ఇక్కడ తాగినంతసేపే నేను సుఖంగా ఉంటాను, కానీ ఇంటికి వెళ్ళిన తరువాత నా భార్య అయితే తలుపు తీసిద్ది. తలుపు తీసి ఏం చేసిద్దంటే, ఇంట్లో ఉన్నటువంటి నా కొడుకుని, నా పెద్ద కొడుకుని, నా చిన్న కొడుకుని అందరిని పిలిచిద్ది. నేను ఎప్పుడైతే ఇంటికి వెళ్తానో, ఇంటికి వెళ్ళగానే నా భార్య తలుపు తీసిద్ది. తలుపు తీసి, ఒరే పెద్దోడా చిన్నోడా రారా ఆడు వచ్చాడని చెప్పి నా కొడుకులను అందరినీ కేకేసిద్దిరా. కేకేసి నా కొడుకులతో పాటు నా భార్య కూడా కలిసి కుమ్మో 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 అని ఇష్టం వచ్చినట్లు నన్ను కొడతారా నా భార్య అని చెప్పి రెండో వాడు మాట్లాడుతున్నాడు. ఏం చేసిద్దంట, మొదటోడు భార్య ఏమో తలుపే తీయదంట, రెండోవాడి భార్య ఏమో ఎప్పుడైతే తాగి ఇంటికి వస్తాడో తలుపు తీసి కొడుకులతో సహా వెళ్ళి భర్తను కొట్టిద్దంట. మూడోవాడు మాట్లాడుతున్నాడు, ఒరే మీ ఇద్దరి పరిస్థితి ఇంకా నయమేరా, నా పరిస్థితి మరీ దారుణంరా అంటున్నాడంట. ఏంటో చెప్పరా అంటున్నాడంట మూడోవాడిని. నీకైతే తలుపే తీయదు నీ భార్య, ఇంకా నీకైతే ఇంటి దగ్గరే జరుగుతుంది కోటింగు, కానీ నా సిచ్యువేషన్ అది కాదు. ఉదయం నుంచి సాయంత్రం వరకు నేను వెళ్ళి పని చేస్తాను. నా భార్య నా పిల్లలు ఏం చేస్తారంటే పని చేసే దగ్గరికే వచ్చేస్తారు ఏకంగా. కారణం ఏంటంటే పని అయిపోయిన తర్వాత యజమాని ఇచ్చేటువంటి డబ్బులు తీసుకుని వెళ్ళి ఎక్కడ తాగేస్తానని చెప్పి పని దగ్గరికి వచ్చేస్తారు డైరెక్ట్గా. వచ్చేసి పొద్దున్నుంచి పొద్దుగుకులు నేను కష్టపడితే డబ్బులు చాలా తీసుకుపోతారా. ఏదన్నా అడిగాను అనుకో, నేను కష్టపడితే మీరెందుకు డబ్బులు తీసుకెళ్తున్నారని నాకు అక్కడే కోటింగ్ ఇస్తారని మాట్లాడుతున్నాడు అంట మూడోడు. ఎక్కడంట, పని దగ్గరే. నీకు ఇంట్లో జరిగిపోతున్నాయి అన్నీ,
నాకు పని దగ్గర జరుగుతుంది, అవమానంతో చచ్చిపోతున్నాను అంటున్నాడంట మూడోడు. నాలుగోడు ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నాడంట. సైలెంట్గా ఉంటే నాలుగోడిని అడుగుతున్నారంట వీళ్ళు ముగ్గురు, అరే మా ఇంట్లో జరిగేటువంటి పరిస్థితుల గురించి నేను మాట్లాడుతూ ఉన్నాము, నీ ఇంట్లో జరిగేటువంటి పరిస్థితిని గురించి నువ్వు మాట్లాడవేంట్రా అని చెప్పి మాట్లాడితే ఊరుకుంటారా, మాట్లాడరు. కానీ భార్యలు అంటే ఎలా ఉంటారా, వింటున్నాను కదా అని చెప్పి మరీ దారుణంగా మాట్లాడుతున్నారని చెప్పి నాలుగోడు అంటున్నాడంట. ఏంట్రా మా ఇంట్లో జరిగేటువంటి నిజాలు చెబితే నువ్వు మమ్మల్ని తిడుతున్నావు, భార్యలు అంటే ఎలాగ ఉంటారా అంటున్నావు, ఎంతకీ నీ భార్య ఎలా ఉంటుంది ఏంటి అంటున్నారంట ఈ ముగ్గురు. మీరు చెప్పినట్లుగా ఉండదురా నా భార్య, నేను ఫుల్గా తాగి 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 అర్ధరాత్రి 1 గంట అయినా 2 అయినా 3 అయినా ఏ టైం ఎప్పుడు వెళ్ళినా సరే తలుపు తట్టగానే నా భార్య తలుపు తీసిద్దిరా అన్నాడంట. తలుపు తీసిన తర్వాత తలుపు తీసిన తర్వాత ఇంట్లోనికి నన్ను పట్టుకొని తీసుకుని వెళ్ళిద్ది, తీసుకుని వెళ్ళి నన్ను చక్కగా శుభ్రం చేసిద్ది, చక్కగా స్నానం చేయించిద్ది. స్నానం చేయించిన తర్వాత నేను భోజనం తినకపోయినా బలవంతంగా భోజనం పెట్టిద్ది, తర్వాత పడుకోబెట్టిద్దిరా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడంట నాలుగోడు. ఈ ముగ్గురు ఈడు వైపు చూసి ఒరే ఈడు భలే జోకేసాడని చెప్పి ముగ్గురు కలిసి నవ్వుకుంటున్నారంట. ఏంట్రా మా ఇంట్లో జరిగేది ఇదేరా అంటే నోరు మూయరా మాట్లాడు, కానీ ఏ ఇంట్లో అయినా ఏ భార్య అయినా ఎలా చేసిద్దంటరా, వింటున్నాం కదని మరీ పిచ్చోళ్ళ మాట్లాడుతామని చెప్పి వీళ్ళు మాట్లాడితే నేను చెప్పేది నమ్మకపోతే నాతో పాటు రంటారు నా ఇంటికి అని చెప్పి తీసుకెళ్ళాడంట వాళ్ళు ముగ్గురిని. తీసుకొని వెళ్ళి అర్ధరాత్రి 1 గంట అయిందో 2 అయిందో తీసుకొని వెళ్ళగానే తలుపు కొడితే భార్య వచ్చి తలుపు తీసి భయపడుతూ భర్త ముందు నుంచుందంట. భయపడుతూ భర్త ముందు నుంచుని ఏమండి వచ్చేసారా రండి అని చెప్పి భయపడుతూ ఎప్పుడైతే నుంచుందో ఈడెంకా స్నేహితుల ముందు కొంచెం ప్రెస్టేజ్గా ఫీల్ అవుతున్నాడంట. ఏరా నేను చెబితే ఉన్నారు కదా చూసా నా భార్య ఎలా భయపడుతుందని చెప్పి వీడు ప్రెస్టేజ్గా నుంచున్నాడంట వాళ్ళ వైపు. నిజమేరా నువ్వు చెప్పినట్లే ఉంది, ఎంతతో అయిపోయిందంటలే, లోపల ఏం జరుగుద్దో చూద్దాం అని చెప్పి లోపలికి వెళ్ళారంట. వెళ్ళిన తర్వాత భర్తకు శుభ్రంగా స్నానం చేయించిందంట. చూస్తూ ఉన్నారు వీళ్ళు ముగ్గురు. స్నానం చేయించి చక్కగా బట్టలేసి చక్కగా శుభ్రం చేసి కూర్చోబెట్టి భోజనం పెట్టిందంట. భోజనం పెట్టింది కాక తన భర్తతో పాటు వచ్చిన వారు కూడా భోజనం సిద్ధపరిచిందంట. వారు ఆశ్చర్యపోయి చూస్తూ ఉన్నారంట. కారణం ఏంటంటే మా ఇంట్లో జరిగేది వేరైతే ఎక్కడ జరుగుతుంది వేరని చెప్పి ఆశ్చర్యపోయి చూస్తూ ఉన్నారంట. చూస్తూ 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 ఉండగా ఏరా నేను చెప్పింది నిజమా కదా చూడండి అని చెబితే నిజమేరా, కానీ అసలు ఎలా చేయగలుగుతుంది, ఎంత సహనం ఎలా వచ్చింది ఆ స్త్రీకి అని చెప్పి వీళ్ళందరూ బుర్ర బాదుకుంటూ ఉన్నారంట. అందరూ పడుకున్నారంట. తినేసిన తర్వాత పడుకొని వీడికేం చక్కగా నిద్ర పట్టింది. ఎవరికి? ఆ ఇంటిగాళ్ళోడికి చక్కగా నిద్ర పట్టింది. వీళ్ళు ముగ్గురికి నిద్ర పట్ల. అసలు ఎలాగా ఎంత ఓపిక వచ్చింది ఆమెకి, అసలు ఎలా సహించగలుగుతుంది వీడిని? మనమైనా ఓ విధంగా పర్లేదు, కానీ వీడు చాలా భయంకరమైన వాడు, మనకంటే మూర్ఖుడీడు, ఇలాంటి వాడిని వీడి భార్య ఎలా భరించగలుగుతుందని చెప్పి వీడికి ఒకళ్ళకొకళ్ళకి అర్థం కాక బుర్ర బాదుకుంటూ ఉదయాన్నే లేసారంట. ఉదయం లేసేసరికి ఆ స్త్రీ ఇల్లు అది ఊడ్చుకుంటూ ఉంటే స్త్రీ దగ్గరికి ఒకడొకడు నెమ్మదిగా అమ్మ ఇంత తోర్పు ఎలా వచ్చింది నీకు, ఇంత సహనం ఎలా వచ్చింది, మేమే మూర్ఖులు అంటే వీడు మాకంటే మూర్ఖుడు కదా, వాడిని ఎలా భరించగలుగుతున్నాం అని చెప్పి ఒకళ్ళు ఆమెను అడుగుతూ ఉన్నారంట. వీడేమో ఏం ఎరగనట్లు కిటికీలోంచి అంటా ఉన్నాడంట. ఏం మాట్లాడుతున్నారు, నా భార్య ఏం చెబుతుందో వీళ్ళకి నా గురించి అని చెప్పి వింటా ఉన్నాడట. ఆ స్త్రీ ఒకటే సమాధానం ఇచ్చిందంట, అన్నలారా నా భర్తకి నేను ఎంతగా లోపట్టగల కారణం నేను ప్రభువును నమ్ముకున్న దాన్ని అన్నాడు అంట. దేవునికి స్తోత్రం. ఏంటంట, నా భర్తకి నేను ఎంతగా లోపట్టగల కారణం నేను ప్రభువును నమ్ముకున్న దాన్ని అని అన్నదంట. ప్రభువును నమ్ముకుంటే అంత ఇదిగా లోపడతారా అని మీరు అడగొచ్చు. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం చదవండి. అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి, అందువలన వారిలో ఎవరైనాను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన
మీ పవిత్ర ప్రవర్తనను చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టబడవచ్చును. ఏంటంట? ప్రభువును నమ్ముకునేటువంటి ఏ స్త్రీ అయినా చేసే పని ఏంటంటే మొట్టమొదటి పని తన భర్తకు లోబడిద్ది. పరిస్థితి ఏదైనా సరే ప్రభువును నమ్ముకునేటువంటి స్త్రీ అని దేన్ని బట్టి సర్టిఫికేట్ ఇవ్వచ్చు అంటే భర్తకు లోబడేటువంటి విధానాన్ని బట్టి. నీ భర్తకు నువ్వు లోబడకపోతే నేను ప్రభువుని నమ్ముకున్న దాన్ని అని చెప్పుకోవటానికి నీకు అర్హత కూడా లేదు. ఇది వాస్తవం అండి. ఆ స్త్రీ ఇదే సమాధానం ఇచ్చిందంట. నీవు ఎంతగా లోపట్టగల కారణం ఏంటమ్మా అంటే నేను ప్రభువుని నమ్ముకున్న దాన్ని అన్నయ్య. మహా అయితే ఈ బాధ ఎంతకాలం భరించగలను? నేను బ్రతికినంతకాలం. నా భర్త బ్రతుకున్నంతకాలం అన్నా అతనికి నచ్చినట్లుగా నేను అతను సంతోషపెడితే అదే చాలు. చనిపోయిన తర్వాత నేను దేవుడిని నమ్ముకున్న దాన్ని కాబట్టి దేవుడు నాకు ఆటోమేటిక్గా తన రాజ్యంలో స్థానాన్ని ఇస్తాడు. కానీ నా భర్త యొక్క పరిస్థితి ఏంటో నాకు అర్థం కావట్లేదు. చనిపోయిన తర్వాత నా భర్త పరిస్థితి ఏమవుతుందో అని చెప్పి నేను ఆలోచిస్తున్నానని చెప్పి మాట్లాడితే ఈ మాటలన్నీ వాడు అన్నాడు. కాసేపటికి వీళ్ళు వెళ్ళిపోయారు. భర్త ఏమి ఎరగనట్లు భార్య ముందుకు వచ్చాడు. భార్య ముందుకు వచ్చి కొంచెం బిల్డప్గా, ఏమే నువ్వు ప్రార్థనకి వెళ్తావు కదా, అది ఏ రోజు అన్నాడంట. అదే అండి, ఆదివారం అండి అన్నాడంట. ఆదివారం అండి అని అంటే సర్లే కానీ ఆదివారం నుంచి నేను కూడా నీతో వస్తా అన్నాడంట. ఏంటంట? సర్లే కానీ ఆదివారం నుంచి నీతో కూడా నేను వస్తా అన్నాడంట. అదేంటండి మీరేంటి ప్రార్థనకు రావటం ఏంటని చెప్పి భార్య అంటే, నీ ఒక్కదానికే కావాలా పరలోక రాజ్యం, నాకు వద్దా అని చెప్పి మాట్లాడంట. వీడు బాగా ఆలోచన చేశాడంట. ఈమె నాకు ఎంతగా లోబడుతూ ఉందంటే ఆ రాజ్యం అనేది ఉండటం బట్టే కదా నాకు లోబడుతుంది. ఈమె మాట్లాడేటువంటి ఆ మాట ఎంతో నిజమైతేనే కదా ఆమె నాకు లోబడుతుందని చెప్పి బాగా ఆలోచన చేసి ఒక నిర్ణయం తీసుకుని అతను కూడా మారాలని చెప్పి ఆలోచన చేశాడంట. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఏమని మాట్లాడుతూ ఉన్నాడు? స్త్రీలారా మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. అందువలన లోబట్టం వల్ల వచ్చేటువంటి ప్రయోజనం ఏంటో చూద్దాం. చూడండి. అందువలన వారిలో ఎవరైనా వాక్యమునకు అవిధేయులైతే, అంటే భర్తలో మార్పు లేని వారైతే స్త్రీ లోబడేటువంటి విధానాన్ని బట్టి ఏం చేస్తారంట? వాక్యం లేకుండానే మార్పు చెందుతారంట. చాలామంది స్త్రీలకు అర్థం కాదు, పాస్టర్ గారు నా భర్తకు మార్పు లేదు, ఏదన్నా మంచి వాక్యం చెప్పండి నా భర్తకి, ఏదన్నా మంచి మాటలు చెప్పండి నా భర్తకు అంటారు స్త్రీలు. ఏంటంటే ఎవరు చెప్పాలంట? పాస్టర్ గారు చెప్పాలంట. కొంతమంది స్త్రీలు అయితే తమ భర్తలకు తామే వాక్యాలు బోధించేస్తారు. ఎలాగా అలాగా అని చెప్పి వాక్యాలు తామే బోధించేస్తారు. నువ్వు వాక్యాలు బోధించినంత మాత్రం నీ భర్త మార్పు చెందడు. ఇక్కడ ఏమని రాయబడి ఉంది? అందువలన వారిలో ఎవరైనాను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తనను చూసి, ఏంటంట? భార్య భర్తకు భయపడేటువంటి విధానాన్ని చూసి, భార్య భర్తకు లోబడేటువంటి విధానాన్ని చూసి ఈమెంతగా నాకు భయపడుతుందంటే ఈమె నమ్మిన దేవుడు ఎటువంటి వాడు అని చెప్పి భర్త వాక్యము తెలియని వాడైనప్పటికీ ఆ స్త్రీని బట్టి ఆటోమేటిక్గా మార్పు చెందుతాడంట. దేవునికి స్తోత్రం. ఈరోజు ఉందా స్త్రీల్లో అటువంటి భయంతో కూడినటువంటి నడవడిక? నీ భర్త నిన్ను ప్రేమించట్లేదంటే కారణం ఏంటో పరిశీలన చేసావా? నీ భర్త నిన్ను ప్రేమించలేకపోతూ ఉన్నాడంటే, నిన్ను కొడుతూ ఉన్నాడంటే, నీవు మందిరానికి వచ్చినా సరే నీతో పాటు నీ భర్త మందిరానికి రాలేకపోతూ ఉన్నాడంటే కారణం ఏంటో తెలుసా? ముందు నీవు నీ భర్తకు భయపడట్లేదు, ముందు నీవు నీ భర్త మాట వినట్లేదు. నీవు నీ భర్త మాట వినలేనప్పుడు, నీ భర్తకు నీవు లోబడలేనప్పుడు నీ భర్త నిన్నెలా ప్రేమిస్తాడు? నీ భర్త నిన్ను చూసి ఎలా మార్పు చెందుతాడా? మందిరానికి వచ్చేవాడు దొంగతనం చేస్తున్నాడు అనుకోండి, మందిరానికి వచ్చేవాడు వ్యభిచారం చేస్తున్నాడు అనుకోండి, మందిరానికి వచ్చేవాడు మందు తాగుతున్నాడు అనుకోండి, ఆ మందిరానికి వచ్చేటువంటి క్రైస్తవుడిని చూసి మార్పు లేనివాడు ఎవడన్నా మార్పు చెందుతాడా? ఏమండి, మార్పు చెందడు. కారణం ఏంటంటే నువ్వు మందిరానికి వెళ్ళినా మందు మానవు, బీడీలు మానవు,
దొంగతనాలు మానవు, వ్యభిచారం మానవు, ఇంకా నీలాగా నేను తయారవ్వాలి అంటారు వచ్చని చెప్పి వాడు కూడా ఏం చేస్తాడు, మార్పు లేనుడు కూడా ఒక క్రైస్తవుని చూసి వీళ్ళలాగా నేను మారకూడదని చెప్పి పక్కకి వెళ్ళిపోతాడు. భర్తలు కూడా అంతే. భార్య కనుక మార్పు లేకుండా, నోటికి అదుపు లేకుండా, లోబడకుండా తన యొక్క ఇష్టానుసారంగా ఉంటే భర్తలు కూడా భార్యను బట్టి ఏమాత్రం లోబడరండి. ఒక వ్యక్తి భార్యను బట్టి లోబడాలంటే భార్య నడుచుకునేటువంటి విధానమే కారణం. ఈరోజు ఇంగ్లాండ్ దేశం అంతా క్రైస్తవ దేశంగా పిలువబడుతుందంటే కారణం ఏంటంటే ఫ్రెంచ్ దేశపు యువరాణి క్రైస్తవురాలు, ఇంగ్లాండ్ దేశపు యువరాజు ఒక అన్యుడు. ఆమె యొక్క ప్రవర్తన విధానాన్ని బట్టి ఆ దేశమే మార్చబడిందండి. ఒక క్రైస్తవురాలు లోబడేటువంటి కారణాన్ని బట్టి ఆ దేశం మార్చబడిందంటే ఎంత ఆశ్చర్యమో తెలుసా. ఆమె కూడా ఒక యువరాణి అయినప్పటికీ నేను యువరాణిని అని చెప్పి ఇంట్లో పెత్తనం చెలాయించలేదండి, అధికారాన్ని చెలాయించలేదు. ఈరోజు కొంతమంది స్త్రీలు ఏం చేస్తారో తెలుసా, పురుషుడి పైన అధికారం పెత్తనం చెలాయించడానికి చూస్తారు. వాక్యం చూసుకుందాం, దాన్ని గూర్చి వాక్యం ఏమని మాట్లాడుతుందో. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం చదవండి. స్త్రీలు మౌనముగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకొనవలను. స్త్రీ మౌనముగా ఉండవలసినదే గాని ఉపదేశించుటకైనను పురుషుని మీద అధికారము చేయుటకైనను ఆమెకు సెలవీయను. ఏంటంట, స్త్రీ మౌనంగానే ఉండాలి. స్త్రీ కర్తవ్యం ఏమిటి అంటే భర్త మాట అన్నా, అత్త మాట అన్నా, మావ మాట అన్నా, ఎవరే మాట అన్నా సరే మౌనంగా ఉండాలి, భరించాలి, సహించాలి తప్ప కుటుంబంలో అధికారం చేయటానికి వీలు లేదంట స్త్రీకి. పెద్దలు మాట్లాడే మాటకు కూడా అర్థం అదే. స్త్రీకి భూదేవంత ఓర్పు ఉండాలంటారు పెద్దలు. భూదేవంత ఓర్పు అంటే ఎంతేనా భూమంత ఓర్పు. భూమంత ఓర్పు అంటే నువ్వు ఎన్ని రోజులు తిరిగితే భూమి అంచులను ఎతగలుగుతావా? దాని అర్థం ఏంటంటే స్త్రీ భూదేవంత ఓర్పు అంటే బ్రతికినంతకాలం స్త్రీ ఓర్పుగా ఉండాలి, ఓపికతో ఉండాలి అని అర్థం దానికి. బైబిల్ గ్రంథంలో భక్తుల ద్వారాగా చెప్పబడేటువంటి మాటలకు అర్థాలు కూడా అవే. స్త్రీ మౌనముగా ఉండాలి తప్ప, సంపూర్ణ విధేయతతో తన యొక్క భర్త ఎదుట నడుచుకోనాలే తప్ప పురుషుడి పైన అధికారము చెలాయించుటకి స్త్రీకి అధికారం లేదట. ఈరోజు స్త్రీలు చేసేటువంటి పని ఏంటి, పురుషుల పైన అధికారం చేయడానికి చూస్తారు. పురుషులకు లోబడరు, పురుషుడి పైన పెత్తనం చేయాలని చూస్తారు, పురుషుడిని కొంగును కట్టుకోవాలని చూస్తారు. అటువంటి కుటుంబాల్లో భర్తలు మార్పు చెందుతారండి? మార్పు చెందుతారా? అటువంటి భార్యలను చూసి భర్తలు చెందరు. నీ భర్త నిన్ను ప్రేమించట్లేదు, నీ భర్త నీ మార్పు చెందట్లేదు, నీ మాట వినట్లేదు అంటే కారణం ఏంటంటే వాళ్ళలో లేదు లోపం, నీలో ఉంది. మొదట నువ్వు స్త్రీ ధర్మాన్ని బైబిల్ గ్రంథ ప్రకారంగా నీ భర్త ఎదుట ప్రదర్శించు, తర్వాత నీ భర్త ప్రేమించట్లేదను ఏం చేయాలా? మొదట స్త్రీ తన ధర్మాన్ని తను నిర్వర్తించాల. నిర్వర్తించిన తరువాత తన భర్త తనను ప్రేమిస్తాడు, తనకు లోబడతాడో లేదో అప్పుడు చూడాలి. ఆ స్త్రీ ఏ విధంగా ప్రవర్తించాలా, మాట్లాడేటువంటి విధానాన్ని బట్టి. కానీ బైబిల్ గ్రంథంలో సామెతల గ్రంథం 31వ అధ్యాయం 26వ వచనంలో ఉంటుంది, గుణవైతి అయినటువంటి స్త్రీ అంట జ్ఞానము కలిగి తన నోరు తెరిచిద్దంట. ఎలాగా? జ్ఞానము కలిగి తన నోరు తెరిచిద్దంట. 2 రకాల కేటగిరీలు గల స్త్రీల్ని మనం ఇందాక చెప్పుకున్నాం, జ్ఞానవంతురాలు, మూఢురాలు. ఇద్దరికి తేడా ఏంటి? జ్ఞానవంతురాలకి 4 కళ్ళు ఎక్కువ ఉంటాయా? అందరికీ 2 కళ్ళు, 2 చేతులు, 2 చెవులు, 2 కాళ్ళే. మరి తేడా ఏంటి? ప్రసంగి గ్రంథం 2:14లో ఉంటుంది, జ్ఞానికంట కన్నులు తల్లో ఉంటాయంట. అంటే తల్లో ఉంటామంటే ప్రతిదీ ఇక్కడ ఆలోచన చేసి మాట్లాడిద్ది. ఇక్కడ ఆలోచన చేసి సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి ఎప్పుడు మాట్లాడాలి అని చెప్పి ఆలోచన చేసి మాట్లాడిద్ది. అదేనండి జ్ఞానం అంటే. జ్ఞానము ఒక మనిషిని ఆలోచింపచేసిద్ది, తొందరపడనివ్వదు, తొందరపడి మాట్లాడనివ్వదు.
తొందరపడి మాట్లాడేటువంటి స్వభావం ఏంటంటే అది మూర్ఖమైనటువంటి స్వభావం. ఆలోచించి మాట్లాడేటువంటి స్వభావం ఏంటంటే జ్ఞానం కలిగేటువంటి స్వభావం. అది దేవునికి స్తోత్రం. ఆలోచించి మాట్లాడేటువంటి స్వభావం జ్ఞానం కలిగేటువంటి స్వభావం. అందుకే ప్రసంగిలో రాయబడి ఉంది, జ్ఞానికి కన్నులు తలలో ఉండును. అంటే ఆలోచించి మాట్లాడతాడు జ్ఞానం కలిగిన వాడు. అందుకే ఇక్కడ బైబిల్ గ్రంథంలో కూడా సామెతలు 31:26లోని జ్ఞానం కలిగినటువంటి స్త్రీ అంట, గుణవతి అయినటువంటి స్త్రీ అంట, జ్ఞానం కలిగి నోరు తెరిచిద్దంట. భర్త కోపంలో ఉన్నప్పుడు, చిరాకులో ఉన్నప్పుడు, సుర్రు బుర్రు అని అంటూ ఉన్నప్పుడు, ఏంటి నువ్వంటే నేను పడేదని చెప్పి భర్త మాటని ఎదిరించి మాట్లాడదంట. ఆలోచిస్తుంది, అర్థం చేసుకుంటుంది. సర్లే పని చేసి వచ్చాడు నా భర్త అనుకునేలే అని చెప్పి ఓపికతో ఏ మాట ఎప్పుడు మాట్లాడాలి, ఎటువంటి సందర్భాల్లో మాట్లాడాలి అనేది ప్రతి విషయంలో ఆలోచన చేసి నోరు తెరిచిద్దంట జ్ఞానం కలిగిన స్త్రీ. స్త్రీ యొక్క స్వభావం ఏ విధంగా ఉంటుందంటే మాట్లాడేటువంటి ప్రతి మాటలో ఆలోచన చేసి మాట్లాడాలి. మాట్లాడే విధానం కుదరకపోతే కుటుంబ జీవితాలు చెల్లాచెదురైపోతాయండి. మాట్లాడే విధానం కుదరకపోతే కుటుంబ జీవితాలు చెల్లాచెదురైపోతాయి. ఎలాగో తెలుసా? ఒక మాట చదువుకున్న తర్వాత మనం ఎలాగో దాన్ని చూసుకుందాం. చూడండి 31వ అధ్యాయము 15వ వచనం. గుణవతి అయినటువంటి భార్య ఏం చేసిద్దో చూద్దాం. చూడండి సామెతల గ్రంథం 31వ అధ్యాయం 15వ వచనం. ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనం సిద్ధపరిచిన. ఎప్పుడు లేసిద్దంట? చీకటితోనే లేసిద్దంట. ఒక్కో తల్లి 10 అయినా 11 అయినా లేకదండి. 10 అయినా 11 అయినా లేకదు. ఏ అంటే మా అమ్మోళ్ళ ఇంటి దగ్గర ఇలాగే పడుకున్నాను నేను, ఎందుకు లేగాలంటది. జ్ఞానం కలిగిన స్త్రీ అయితే చీకటితోనే లేసిద్ది. ఎందుకు లేగాలి చీకటితో? చాలా పనులు ఉన్నాయి చీకటితో లేచి చేసేటువంటి పనులు స్త్రీకి. ఏంటంటే ఏం చేసిద్దంట? చీకటితో లేచి తన ఇంటి వారికి భోజనము సిద్ధపరచును. ఇంటి వారికి భోజనం సిద్ధపరచడానికి చీకటితో ఎందుకు లేగాలి స్త్రీ అంటే, ఇంట్లో వారు లెగ్గానే మోహం కడుక్కుంటారు. మోహం కడుక్కున్న తర్వాత ఏం కావాలి? అందరికీ తినటానికి భోజనం కావాలి. భర్త పనికి వెళ్ళేవాడైతే భర్త క్యారేజ్ కావాలి. కొడుకు స్కూల్కి వెళ్ళేవాడైతే కొడుక్కి క్యారేజ్ కావాలి. కొడుకు ఏ టయానికి స్కూల్కి వెళ్తున్నాడు, భర్త ఏ టయానికి పనికి వెళ్తున్నాడు, ఇవన్నీ దృష్టిలో పెట్టుకో స్త్రీ ఏం చేస్తుందంటే ఉదయాన్నే చీకటితోనే లేచి తన ఇంటి వారికి ఏ ఆహార పదార్థాలు అయితే కావాలో అవన్నీ సిద్ధం చేసింది. 3 రాళ్ళు ఏం చేస్తుందో తెలుసా? ఈ విధమైనటువంటి టైం సెన్స్ ఉండదు. చీకటితో ఎందుకు లేగాల, తెల్లారకు లేకొచ్చులే అని చెప్పి తెల్లారకు లేసిద్ది. తెల్లారకు లేసి అప్పుడు వండటం మొదలుపెట్టిద్ది. కొడుకు వచ్చి అమ్మ స్కూల్ టైం అవుతుంది, అన్నం అయిందంటే వండేదాకుండు 10 చేతులు ఉన్నాయా అంటది. పాపం కొడుకు నోరు మూసుకొని వెళ్తాడు. తర్వాత భర్త వస్తాడు, ఏ అమ్మా వంట అయిపోయిందంటే చేస్తున్నానుగా ఖాళీగా ఉన్నానా, 10 చేతులు ఉన్నాయా నాకి అని అందనుకో, ఏముంటుంది అక్కడ? గొడవే జరిగిద్ది. అంటే నువ్వు ఎప్పుడు వండితే అప్పుడు దాకా నేను వండాలా, నువ్వు ఎప్పుడు వండితే అప్పుడు దాకా నేను వండాలని చెప్పి ఏం చేస్తాడంటే చెయ్యి చేసుకోవటం, కాలు చేసుకోవటం, ఏదో ఒకటి చేసుకుని గొడవ జరిగింది. ఏంటంటే మాట్లాడేటువంటి విధానంలో తేడా. ఒకవేళ నువ్వు లెగటం లేట్ అయిందనుకో తిడతాడు ఇంట్లో భర్త. కారణం ఏంటంటే తనకంటూ ఒక బాధ్యత ఉంది. ఏం బాధ్యత? వేరే చోటుకెళ్ళి పని చేయాలి. వేరే చోటుకెళ్ళి పని చేయాలి కాబట్టి దానిని బట్టి భర్త తిడతాడు. నాకు టైం అయిపోతే నువ్వు ఇప్పుడు దాకా వండకుండా ఏం చేస్తున్నావు, అది ఇది అని చెప్పి చెడబేడ 2 మాటలు తిడతాడు. కారణం ఏంటంటే 2వ రోజు నుంచి అన్నా పెందలగాడు వండిద్ది అన్న ఉద్దేశంతో భర్త 2 మాటలు తిడతాడు. తిట్టినప్పుడు సైలెంట్గా ఉందనుకో ఆ స్త్రీ, గొడవ అయింది అక్కడ. గొడవ కాదు, అర్థం చేసుకోవాలి. నేను చేసిన తప్పు కాబట్టి నా భర్త నన్ను తిడుతున్నాడులే, రెండోసారి ఇలా జరగకూడదని చెప్పి జ్ఞానం కలిగిన స్త్రీ ఏంటంటే తిట్టే ప్రతి మాటలోని జ్ఞానాన్ని వెతుకుతూ, నేను ఈ తప్పు చేయబట్టే కదా నా భర్త తిట్టాడు, నేను ఈ తప్పు చేయబట్టే కదా నా అత్త మామలు నన్ను తిట్టారని చెప్పి దానిని బట్టి తాను సరి చేసుకోవడానికి ప్రయత్నించింది జ్ఞానం కలిగినటువంటి స్త్రీ. 3 రాళ్ళు ఏం చేస్తుందో తెలుసా? నువ్వు ఇప్పుడు దాకా ఎందుకు వండలేదు, ఏం చేస్తున్నావు అంటే, నాకేమన్నా 10 చేతులు ఉన్నాయనుకున్నావా, చేస్తున్నాను కదా, ఖాళీగా ఉన్నానా, కూర్చున్నానా, ఆడుకుంటున్నానా, అది ఇది అని చెప్పి మూర్ఖత్వమైనటువంటి మాటలు మాట్లాడిద్ది. ఏం జరిగిద్ది అక్కడ? వీడు కొంచెం కోపం గల్లోడైతే ఏడాపేడ 2 వాయించి
ఆ కోపంతోనే అన్నం క్యారేజ్ కూడా తీసుకోకుండా డ్యూటీకి వెళ్ళిపోతాడు. ఏం తీసుకోకుండా? అన్నం క్యారేజ్ కూడా తీసుకోకుండా డ్యూటీకి వెళ్ళిపోతాడు. ఏ హోటల్లోనూ ఏ బయట తిని సైలెంట్గా వస్తాడు. జ్ఞానం కలిగినటువంటి స్త్రీ చేసే పని అది కాదు. ఏం చేస్తుందంట? ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనం సిద్ధపరచును. భర్త ఏ టయానికి వెళ్తాడు, కొడుకు ఏ టయానికి వెళ్తాడు, అత్తమామలు ఏ టయానికి వెళ్తారు, వారందరిని దృష్టిలో పెట్టుకొని తనకంటూ ఒక టైం కేటాయించుకునిద్ది. జ్ఞానం కలిగినటువంటి స్త్రీ చేసే పని అది. ప్రతి స్త్రీ మనకి ఎదురున్నటువంటి పరిస్థితిని బట్టి మనమంటూ ఒక టయాన్ని కేటాయించుకోవాలి. స్త్రీ ఈ విధంగా జ్ఞానం కలిగి తన కుటుంబాన్ని కట్టుకోవాలి. తనకంటూ ఒక సమయాన్ని స్త్రీ కేటాయించుకోలేకపోతే చేసిన పని అలా చేస్తానే ఉంటుంది తప్ప ఏ పని అవ్వదు. ఏమ్మ ఇంకా ఉతుకుతున్నావు, ఇంకా చేస్తున్నావు, టైం అయిపోయింది కదా అంటే చేసుకోవద్దా అన్ని? ఎక్కడ చేసుకుంటా? పెందలగడ లేసి చేసుకోవచ్చు కదా. ఆదివారం టైం అయిపోయినా సరే ఎన్నింటికి వస్తారు? 1 గంట. ఏమ్మ ఇప్పుడు దాకా ఉన్నారండి? బట్టలు ఉతుక్కుంటున్నాను అయ్యగారు, అన్నం వండుకుంటున్నాను అయ్యగారు. రోజు ఆ టైంకి ఉతుక్కుంటాగా. ఆదివారం అని తెలుసుగా, ఆదివారం 10 గంటలకు ప్రార్థన ఉంటుందని తెలుసుగా. కొంచెం చీకటితో లేచి బట్టలు ఉతుక్కొని ఇంట్లో వారికి భోజనం సిద్ధపరిచి టైంకి రావచ్చు కదా. ఎవరిలో ఉంటుంది టైమింగు? మన చేతుల్లోనే ఉంటుంది టైమింగ్. మనం సెట్ చేసుకోవాలి. జ్ఞానవంతురాలకి మూఢురాలకి తేడా అదండి. జ్ఞానం కలిగినటువంటి స్త్రీ భర్త మాట అన్న సైలెంట్గా ఉంటుంది. అటువంటి స్త్రీ భర్తకి ఎలా ఉంటుందో తెలుసా? యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటం అని రాయబడి ఉంటుంది. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనం. యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటం అని రాయబడి ఉంది. యోగ్యురాలు అంటే భర్త మాటను తూచా తప్పకుండా పాటించేటువంటి స్త్రీ, లోబడేటువంటి స్త్రీ. అటువంటి స్త్రీ కనుక ఒక భర్తకుంటే ఆ స్త్రీ తన భర్తకు కిరీటం వంటిది. అంటే కిరీటం ఎక్కడ ఉంటుంది? తల మీద ఉంటుంది. కిరీటం ఎవరు ధరిస్తారు? కిరీటం ఎవరు ధరిస్తారు? పూర్వపు దినాల్లో రాజులు ధరించేవాళ్ళు అండి కిరీటాలు. కిరీటము రాజరికానికి గుర్తుగా ఉంది. దేనికి గుర్తుగా ఉంది? రాజరికానికి గుర్తుగా ఉంది. యోగ్యురాలైనటువంటి స్త్రీ తన పెనిమిటికి కిరీటం అని రాయబడ్డ కారణం ఏంటంటే చూడండి, సామెతల గ్రంథం 31వ అధ్యాయం 23వ వచనం. ఆమె పెనిమిటి దేశపు పెద్దలతో కూడా కూర్చుండును, గవుని యొద్ద పేరు గొనిన వాడై యుండును. ఏంటంట? ఎవరు పెనిమిటి? గుణవతి అయినటువంటి భార్య ఏ భర్తకైతే ఉంటుందో ఆ భర్త ఎక్కడ పేరు కలిగిన వాడుగా ఉంటాడంట? ఎక్కడ పేరు కలిగిన వాడుగా ఉంటాడంట? దేశ పెద్దలతో కూర్చుంటాడంట, గవుని యొద్ద పేరు కలిగిన వాడుగా ఉంటాడంట. అంటే ఇప్పుడు ఇతని యొక్క స్థాయి, హోదా పెరుగుతుందా తగ్గుతుందా? కిరీటం పెడితే ఆ కిరీటం పెట్టబడిన వాడి యొక్క స్థాయి పెరిగిద్దా తగ్గిద్దా? కిరీటం పెడితే రాజు అవుతాడండి. అంటే నీ భర్తకు నువ్వు కిరీటంలా ఉన్నావంటే నీ భర్త యొక్క హోదాని ఏం చేస్తున్నావు? నువ్వు పెంచుతున్నావు అని అర్థం. ఒక స్త్రీ తన భర్త యొక్క హోదాని పెంచాలన్నా, ఒక స్త్రీ తన భర్త యొక్క హోదాని దిగజార్చాలన్నా బయట వారిలో ఉండదండి, ఇంట్లో ఉన్నటువంటి భార్యలోనే ఉంటుంది. ఇంట్లో ఉన్నటువంటి భార్యలోనే ఉంటుంది. నీ భర్తకు సమాజంలో విలువ గలవాడుగా ఉన్నాడన్నా, నీ భర్త సమాజంలో విలువ లేనివాడుగా ఉన్నాడన్న కారణం ఎక్కడుంటుందో తెలుసా? లోపం ఎక్కడుంటుందో తెలుసా? సమాజంలో ఉండదు, ఇంట్లో భార్య విలువ ఇచ్చేటువంటి విధానాన్ని బట్టి ఉంటుంది. గుణవతి అయినటువంటి భార్య కలిగేటువంటి వాడంట దేశ పెద్దలతో కూర్చుంటాడంట. పెద్దలు ఎందుకు కూర్చుంటారు దేశంలో? తీర్పు తీర్చడానికి. దేశంలో ఉన్నటువంటి పెద్దలు తీర్పు తీర్చడానికి కూర్చున్నప్పుడు ఆ పెద్దల్లోనికి దర్జాగా ఇల్లు కూర్చుంటాడంట గుణవతి అయినటువంటి భార్య కలిగినటువంటి వాడు. అదే భార్య కనుక గుణం కలిగేది కాకపోతే ఆ దేశ పెద్దల్లోకి వెళ్ళి కూర్చోలేడంట. కారణం ఏంటో తెలుసా? ఆ పెద్దల్లోనే ఎవడో ఒకడు అంటాడు, లేదా నీవు తీర్పు చెబుతావే, తీర్పు చెప్పేటువంటి వాడే ఏలెత్తి చూపిస్తాడు. ఊరుకోవయ్యా చెవటకు వచ్చావు కానీ ఇంట్లో నీ పెళ్ళమే నీ మాట అంటారు. అంటాడా? అనరా? ఊరుకోరే చెప్పావు కానీ ఇంట్లో నీ పెళ్ళమే నీ మాట అంటారు. చిన్నోడు విలువేవాడు, పెద్దోడు విలువేవాడు. కారణం ఏంటంటే
ఇంట్లో భార్య విలువ ఇవ్వదు కాబట్టి. ఇంట్లో భార్య భర్తకు విలువ ఇవ్వకపోతే బయట సమాజంలో కానీ గ్రామంలో కానీ చిన్నోడు కానీ పెద్దోడు కానీ ఎవడు విలువ ఇవ్వడు నీ భర్తకి. కాబట్టి నీ భర్తకంటూ ఒక విలువ ఉండాలి అంటే నీ భర్త తల మీద నువ్వు ఒక కిరీటంలా ఉండాలి. నీ భర్త తల మీద నువ్వు ఒక కిరీటంలా ఉండాలంటే నువ్వు యోగ్యురాల్లాగా ఉండాలి. యోగ్యురాల్లాగా ఉండి యోగ్యమైనటువంటి నడవడికతో నడుచుకోవాలి. ఈ విధంగా స్త్రీ తన ధర్మాన్ని ప్రవర్తించినప్పుడు, తన ధర్మం ప్రకారం తను నడుచుకున్నప్పుడు తన భర్త తనను ప్రేమించడానికి వీలుగా ఉంటుంది. ఇది స్త్రీ చేయవలసినటువంటి పని. పురుషుడు ఏం చేయాలి? భార్యను ప్రేమించాలి. చాలామంది పురుషులు ఉంటారండి, పెళ్ళికి ముందేమో నువ్వు నా లవ్వు, నువ్వు నా పువ్వు అంటాడు. ఆకాశంలో చందమామని నీ ముందు దింపుతానంటాడు. కొండ మీద కోతిని తీసుకొచ్చి నీ ముందు పెడతానంటాడు. అంటారా అనరా? అంటారా అనరా? ఎలా ఉంటుందంటే పురుషుడి ప్రేమ, టైం చాలా అయిపోయింది కదా, పురుషుడి ప్రేమ ఎలా ఉంటుంది? పెళ్ళికి ముందేమో ఇదిగో కొండ మీద కోతిని ముందు పెడతానంటాడు. తీసుకొచ్చి పెట్టు అందనుకో స్త్రీ, ఆ టైంలో తీసుకొచ్చి పెట్టలేడు. కాకపోతే ఏంటంటే నా ప్రేమ ఎంత గొప్పది అని రుజువు చేసుకుంటాక అలాంటి మాటలు మాట్లాడతాడు పురుషుడు. ప్రేమించే పురుషుడు పెళ్ళికి ముందు ఏమంటాడంటే కొండ మీద కోతిని తీసుకొచ్చి పెట్టమంటావా, సముద్రాలు తీసుకొచ్చి పెట్టమంటావా నీ ముందు, లేదా ఆకాశంలో చందమామను తీసుకొచ్చి నీ ముందు పెట్టమంటావు అని చెప్పి గొప్ప గొప్ప డైలాగులు వేస్తాడండి. చంద్రమండలమే నీ ముందు పెడతాను అంటాడు. పెళ్ళైన తర్వాత భార్య దయ్యంలో కనబడుతుంది. పెళ్ళికి ముందు ఈ మాట అన్నావు కదా, ఏమైపోయింది ఇప్పుడు ఆ ప్రేమ అంతా అంటే, పెళ్ళైన తర్వాత భార్య సరదాగా ఏవండి పెళ్ళికి ముందు కొండ మీద కోతిని తీసుకొస్తా అన్నావు కదా, తీసుకొచ్చి పెట్టండి అంటే, కొండ మీద కోత నీ ముఖానికి అంటాడు. పెళ్ళికి ముందు ఏ ముఖం? ఆ ముఖాన్ని చూసే అన్నాడు కొండ మీద కోతిని తీసుకొచ్చి పెడతాయని. భార్య సరదాగా ఏవండి చందమామ తీసుకొచ్చి నా ముందు పెట్టండి అంటే, చందమామ నీ ముఖానిక? అద్దంలో చూసుకున్నా ఎప్పుడన్నా? ఎక్కడ చూసుకోవాలా? అలా ఉంటుంది పురుషుని ప్రేమ. అలా ఉండకూడదంటండి. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 28వ వచనంలో మనం పరిశీలన చేసినట్లయితే పురుషులు కూడా తమ భార్యల్ని ప్రేమించాలంటే ఏ విధమైనటువంటి ప్రేమ అంటే తమ సొంత శరీరం వల్ల. టైం అయిపోయిందని చెప్పి ఆర్డర్లు వచ్చేస్తున్నాయి, ఆపేస్తాను. పురుషులు తమ సొంత శరీరం వల్లే తమ భార్యల్ని ప్రేమించాలంట. ఎలాగా? సొంత శరీరం వల్లే. సొంత శరీరం వల్లే తమ భార్యలను ప్రేమించడం అంటే మన ఒంటికి మనం దెబ్బ తగిలిందిలే అని చెప్పి ఊరుకుంటామండి. అది తగ్గే అంతవరకు ఆ మందు రాసుకుంటాం, ఈ మందు రాసుకుంటాం, ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తాం, ఈ డాక్టర్ దగ్గరికి వెళ్తాం, అల్లాడిపోతాం కదా తగ్గేంతవరకు. ఎందుకని? మన సొంత శరీరం కాబట్టి. ఎవడికో దెబ్బ తగిలింది అనుకో, వాడికి తగిలిన దెబ్బను గురించి నువ్వు అల్లాడిపోతావా? అల్లాడిపోవు. కారణం ఏంటంటే అది నీ శరీరం కాదు కాబట్టి. నీ శరీరానికి దెబ్బ తగిలితే నువ్వు ఎంతగా అయితే విలవిలలాడిపోతావో, నీ శరీరానికి నొప్పి తగిలితే నువ్వు ఎంతగా అయితే విలవిలలాడిపోతావో, అదే ప్రేమతో నీ భార్యను నువ్వు ప్రేమించాలి. కారణం ఏంటంటే వారిద్దరు ఏక శరీరమై ఉన్నారు కాబట్టి. స్త్రీ వేరు కాదు, పురుషుడు వేరు కాదు, వారిద్దరూ ఏక శరీరమై ఉన్నారు. ఏక శరీరమై ఉన్నారు కాబట్టి నీ శరీరంలో శరీరమే కాబట్టి నీ భార్య, నీ శరీరానికి దెబ్బ తగిలితే ఏ రీతిగా అయితే నువ్వు విలవిల్లాడిపోతావో, నీకు ఆపద వస్తే నువ్వు ఏ రీతిగా అయితే విలవిల్లాడిపోతావో, నీ భార్యకి ఇబ్బంది వచ్చిన, ఆపద వచ్చిన, దెబ్బ తగిలిన ఆ రీతిగానే విలవిల్లాడిపోవాలి. అది ప్రేమించటం అంటే. అది నీ సొంత శరీరం వల్ల నీ భార్యను ప్రేమించడం అంటే. స్త్రీ బలహీనతను గమనించాలంట పురుషుడు. 1 పేతురు రాసిన పత్రిక 3:7 ఉంటుంది. స్త్రీ మిక్కిలి బలహీనమైన ఘటమని తెలుసుకొని జ్ఞానం చొప్పున పురుషుడు స్త్రీతో కాపురం చేయాలంట. బలహీనమైన ఘటం అంటే కొండని ఎలా పడితే అలా వాడితే ఏమవుతుంది? పగిలిపోద్ది. ఇప్పుడు మన చేతిలో కొండ పగిలిపోయింది అనుకో, మనకు నష్టమా? కొండ అమ్మునోడికి నష్టమా? కొండ అమ్మునోడికి నష్టమా? కొనుక్కున్నోడికి నష్టమా? అమ్మునోడు చక్కగా డబ్బులు తీసుకుంటాడు, ఆడు జేబు ఆడు నింపుకుంటాడు. నష్టం ఎవరికంటే నీకే. అబ్బో 500 పెట్టి కొనుక్కొచ్చిన కొండ పగిలిపోయిందని చెప్పి నువ్వు బాధపడితే పగిలిపోయిన కొండ అతుక్కుంటుందండి? అతుక్కోదు. భార్యను కూడా అలా చూసుకోవాలంట పురుషుడు.
ప్రేమించమంటే ఏదో ప్రేమించడం కాదండి. ఒక కొండ పగలకొండ ఏ రీతిగా అయితే మనం జాగ్రత్తగా కాపాడుతామో, పురుషుడు కూడా తన యొక్క భార్యని ఆ రీతిగా ప్రేమిస్తూ ఆ రీతిగా చూసుకోవాలంట. ఎలా పడితే అలా చెయ్యాడిచ్చి, ఎలా పడితే అలా కొట్టి తిట్టి భార్య విషయంలో మనం ప్రవర్తించామనుకో, పొరపాటున ఏదన్నా అయితే నష్టం ఎవరికి? నీ భార్యకి అనారోగ్యం వస్తే నువ్వు కొట్టిన దెబ్బల వల్ల బాగు చేసుకోవాల్సింది ఎవడు? వాళ్ళ అమ్మ నాన్న వచ్చి బాగు చేస్తారా? నువ్వే బాగు చేసుకోవాలి. కాబట్టి స్త్రీ బలహీనమైన ఘటం అని ఎరిగి జ్ఞానంతో పురుషుడు కూడా కాపురం చేయాలి. కాబట్టి ఈ విధముగా ఒకరినొకరు తమ యొక్క ధర్మాలని నిర్వర్తించుకుంటూ వెళ్ళాలి. ఆమోస్ గ్రంథం 3:3 అంటది, సమ్మతి లేకుండా ఇద్దరు కలిసి నడుతురా అని రాయబడి ఉంటుంది. ఇద్దరు సమ్మతించాలి. భర్త భార్యను ప్రేమించాలి, భార్య భర్తకు లోబడాలి. ఈ విధముగా కనుక ప్రతి కుటుంబ జీవితంలో ఉన్నటువంటి భార్య భర్తలు తమ యొక్క వృత్తి ధర్మాలను కనుక నిర్వర్తించగలిగితే ఏ కుటుంబ జీవితము కూడా విడిపోవటానికి వీల్లేదు. ఒక మంచి పాఠశాల బైబిల్ గ్రంథం దాంపత్యానికి. ఆ పాఠశాల అయినటువంటి బైబిల్ గ్రంథం ప్రకారం భార్య భర్తలైనటువంటి వారు నడుచుకోగలిగితే ఆ వివాహ జీవితం కానీ ఆ దాంపత్య జీవితం కానీ ఎప్పటికీ విడిపోవటానికి వీలు ఉండదండి. దేవుడి కొద్ది వాక్యం ద్వారాగా మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక.